ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. శాఖల వారీగా వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది. దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలను తెలియజేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలో వివిధ కేటగిరీలో 12,450 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కేటగిరీలో 8,442, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కేటగిరీలో 3,271 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కేటగిరీలో 677, ఏఆర్ కేటగిరీలో 40, ఎస్ఐలో ఏఆర్ కేటగిరీలో 40, టీజీఎస్పీలో కేటగిరీలో 22 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చిందన్నమాట. ఎవరు? పోలీస్ శాఖ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా, నివేదించిందని చెప్పి ఇక్కడ క్లియర్గా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిధ శాఖలలో మనకు అంటే రెవెన్యూ కావచ్చు, ఇతర ఏ శాఖలు ఉన్నాయో అటవీ శాఖలు కావచ్చు, అన్ని శాఖలు, విద్యాశాఖ కావచ్చు, ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దాని గురించి ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సీఎస్ శాంతికుమారి గారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక కమిటీ నియమించడం జరిగింది. వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను ఆ కమిటీ అయితే ఇప్పటికే సేకరిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఒకవేళ జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేసే దశలో, అంటే జాబ్ క్యాలెండర్ని ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు ఈ ఖాళీలన్నింటినీ కూడా ఆ జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఖాళీలు, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా పోలీస్ శాఖ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి నుంచే మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూడకుండా ఈ ఉన్నటువంటి ఖాళీ సమయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో, మీ యొక్క ప్రిపరేషన్ కోసం మీరు కేటాయించినట్లయితే ఇతరులతో కలుపుకుంటే, అంటే ఇతరులతో మీరు పోల్చుకుంటే, ముఖ్యంగా ఫైర్, ఎక్సైజ్ సంబంధించినటువంటి పోస్టులకు మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మీకు తెలుసు, గతంలో మనకు కట్ ఆఫ్ చూసినట్లయితే ఎక్సైజ్, ఫైర్కి అధికంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సివిల్కి ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత టీజీఎస్పీకి ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీకు మీ లోకల్ జిల్లాలో ఖచ్చితంగా మీకు పోస్టింగ్ రావాలి అని అంటే మీరు కొంతవరకు అధిక మార్క్స్ పొందాల్సినటువంటి అవసరం స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం.